ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచి ఇలా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నిజమేనండి, ఇలా ప్రతి ఉదయం కూడా బైబిల్ గ్రంథంలోని ఒక వచనాన్ని తీసుకుని దాన్ని ధ్యానించుకోవడము, మనం ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ధన్యత. ఉదయాన్నే మనం ఎవ్వరికి సమయాన్ని ఇవ్వకముందు దేవుడి వాక్యానికి, దేవుడికి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతిరోజు ఇలా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని ధ్యానించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ విధంగానే మనం బైబిల్ చదవడాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఉదయం బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి సమయాన్ని ఇస్తే దేవుడు మనకి సమయాన్ని ఇస్తారు. ఎవరైతే దేవుడిని వెతుకుతారో, ఎవరైతే ఉదయాన్నే మరి దేవుడి పని చేస్తారో, దేవుని కొరకు మరి సమయాన్ని వెచ్చిస్తారో, దేవుడు కూడా అదే విధంగా వారి పనిని చేసి పెడతారు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. రోజును ప్రారంభించే ముందు మనం ఏమై ఉన్నామో దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మొదటగా దేవుడికి సమయాన్ని ఇస్తే దేవుడు మన యొద్దకు వచ్చి మనకి సమయాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఆమెన్. ఈ ఉదయకాలం మరి బైబిల్ గ్రంథంలోని మనం ధ్యానాంశంగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. ఆమెన్. పౌలు గారు చెప్తున్నారు మనకి, నీకు, మన ప్రతి ఒక్కరికి, నీకు, నాకు, మనందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా 2 మార్గాలు ఉంటాయండి. ఎన్ని మార్గాలు ఉంటాయి? 2 మార్గాలు ఉంటాయి. ఒక మనిషికి మరి ఉండేది రోజులో 24 గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునిలో ఎదుగుతూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవారు ఉంటారు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మరి ఏది మంచిదో గ్రహించలేక వారి జీవితాలని చెడు వ్యసనాలకు మరి బానిసలైపోయి పాడు చేసుకునే వారికి ఉంటారు. ఎవరికైనా ప్రతి మనిషికి కూడా ఏముంటాయంటే 2 ఆలోచనలు ఉంటాయి. ఒకటి మంచి చెడు, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మంచి చెడు. నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణిస్తున్నావో దాని ప్రకారమే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అని నువ్వు గ్రహించేవారుగా ఉండాలి. హల్లెలూయా. అలా గ్రహిస్తే నువ్వు చక్కగా నువ్వు వెళ్ళే మార్గము ఎప్పుడు మంచి మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావో, నీకు వచ్చే ఆలోచనలు కూడా ఎప్పుడు మంచి ఆలోచనలే వస్తాయండి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేయాలి, దేవుడు మాకు అది ఇచ్చేయాలి, దేవుడు మాకు ఇది ఇవ్వాలి. ప్రతి ఉదయం కూడా ఒక మంచి వాగ్దానాలు, శుభ పలుకులు కోరుకుంటారు. ప్రతి ఉదయం మరి వాగ్దాన రీతిగా దేవుడు మాతో మాట్లాడాలి. ఈరోజు మాకు ఏ వాగ్దానం ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అట్లా ఉంటారు తప్ప దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. మనం విడవలసినవి ఏమిటి, మనం వేటిని విడిచిపెట్టాలి, ఏవి దేవుడికి ఇష్టమో, దేవుడికి ఇష్టానుసారంగా మనం ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలో ఉండేవారుగా ఉండాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. శుభవచనములు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ నీతిని బట్టే, నీ క్రియలను బట్టే నేను ప్రతిఫలం ఇస్తానని సెలవిస్తున్నారు. నువ్వు నిజంగా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడుతూ నమ్మకంగా జీవిస్తూ ఉంటే దేవుడు నువ్వు అడగకుండానే నీకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చగలిగే దేవుడని. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాలం ఒక విషయాన్ని మీరు గమనించండి. మీకు మీరే అనుకోవాలి. ఏమని అనుకోవాలి? నేను బరువు బాధ్యత గల వ్యక్తిని, నా జీవితం ఎంతో విలువైనది, ఈ విలువైన జీవితం నేను ఏర్పరచుకునే విలువల మీద ఆధారపడి కొనసాగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో దాని మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. నా ముందు ఎప్పుడు 2 మార్గాలు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. కానీ వేటిలో నేను ఎన్నుకుంటానో, వేటికుండా నేను ప్రయాణిస్తానో దాని మీదే నా దినం ఆధారపడి ఉంటుందని గ్రహించేవారుగా నేను కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ వర్షం వస్తుంది అనుకోండి, దాంట్లో కూడా 2 మార్గాలు ఉంటాయి. వర్షం వస్తుందంటే అమ్మో వర్షం వస్తుంది అని బాధపడేవాళ్ళు కొంతమంది. ఈ వర్షానికి ఈ వర్షం రావడం వల్ల
రైతులు బాగుపడతారు, రోడ్ల మీద ఉన్న దుమ్మంతా కూడా అణుగుతుందని దీన్ని బట్టి తృప్తి చెందేవారు ఉంటారు. హల్లెలూయా. ప్రతిదానికి కూడా 2 మార్గాలు ఉంటాయి. ఈరోజు నాకు కావాల్సిన డబ్బు లేదని బాధపడవచ్చు, ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా నేను డబ్బు విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలనే ఆలోచన ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఏడవచ్చు, కనీసం నేను ఇలా బ్రతికి ఉన్నానని తృప్తి పడవచ్చు. ఏదైనా 2 మార్గాలు నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి తృప్తి కలిగేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు కోరుకున్నవన్నీ నాకు దొరకలేదని నువ్వు బాధపడవచ్చు, కానీ అవసరమైనవన్నీ కూడా నాకు కలిగి ఉన్నాయి, నేను సంపూర్ణంగా తింటున్నానని తృప్తి నీలో ఉంటే చాలు. ఈరోజు చాలామంది ఏంటంటే గులాబీ మొక్కలకు ముళ్ళుంటాయి, అవునా కదండి, పట్టుకుంటే గుచ్చుకుంటాయి, కానీ అందమైన పువ్వు ఇస్తుందని కూడా సంతోషించాలి. హల్లెలూయా. నీవు కోరుకున్నవారు నీ చుట్టూ లేరని నువ్వు బాధపడవచ్చు. నీకు కావాల్సిన వాళ్ళు నీ చుట్టూ లేరు, కానీ నీ చుట్టూ ఉన్న వారిలో నీకు కావాల్సిన వారిని చూసుకుని నువ్వు ఆనందించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పొద్దున్నే లేచి ఈ ఉద్యోగానికి వెళ్ళాలా, ఈ పనికి వెళ్ళాలా, ఈ పని చేయాలా, ఈ భారం మోయాలా అని సొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఈ ఉద్యోగం అని ఉంది, ఈ కనీసం ఈ చిన్న పని అయినా ఉంది, చక్కగా ఏదో పని చేసుకుని రాత్రికాలం అంతా చక్కగా నిద్రపోవచ్చు, ఏదో సంపాదించుకోవచ్చు అని ఆనందపడేవారు ఉంటారండి. ప్రతి దాంట్లో కూడా 2 మార్గాలు ఉంటాయి. నువ్వు ఎన్నుకున్న మార్గంలో నువ్వు తృప్తి పొందేటట్టు ఉండాలి. బాధపడకూడదు, చెడు మార్గంలో నువ్వు ప్రవేశించకూడదు. కొంతమంది అంటారు నాకు సొంత ఇల్లు లేదని సొనుక్కుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, కనీసం తలదార్చుకోవడానికి అద్దిల్లైనా నీడైనా ఉందిలే అని తృప్తి చెందుతారు. ఏదైనా నీ చేతిలోనే ఉంది. నువ్వు తృప్తి చెందాలన్నా నీ చేతిలోనే ఉంది, బాధపడాలన్నా కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ ఉదయము దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఉన్న వాటితో తృప్తిగా సమయం గడపాలి. ఉన్న వాటిలో దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి శ్రద్ధ కలిగి నువ్వు 100% ఎఫెక్ట్స్ పెట్టి నీకు కలిగి ఉన్న దాని యందు నువ్వు సంతోషించాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో విషయం కూడా నువ్వు గ్రహించాలి. ఏమిటంటే నా ఆలోచనల మీద, నా గుణం మీద, నా హృదయ స్థితి మీద ఈరోజు మరియు నా భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని నమ్మాలి. దాని కొరకు ఇదిగో బైబిల్ ఏం చెప్తుంది సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించాలి. నీ చుట్టూ బోళ్ళుంటాయి, వాటన్నిటిలో నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే మంచిని మాత్రమే నువ్వు తీసుకోవాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మన నిర్ణయాలు, మన ఆలోచనలు దేవుడికి ఇష్టంగా ఉండి, మంచివిగా ఉండి, పవిత్రమంగా ఉండి, ఖ్యాతిని తెచ్చేవిగా ఉండి, శ్రద్ధ కలిగి మనం దేని యందైనా తృప్తి కలిగి జీవించేవారుగా ఉందాము. దేవుడు తప్పకుండా మన జీవితాలని బాగు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. వాక్యరీతిగానైనా మీరు మాట్లాడుతున్నారు. ఏవి మంచివో, ఏవి చెడ్డవో నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. దేవుని మార్గం గుండా నువ్వు ప్రయాణించని మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ వారి ప్రవర్తన సరి చేసుకుని మీ ఎదుట పవిత్రంగానైనా న్యాయముగా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మంచిదో చెడేదో గ్రహించి మీకు ఇష్టమైన జీవితాలని బ్రతకడానికినైనా వారికి మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. కాపుదల కృప, ఆరోగ్యం, ఐశ్వర్యత ఇచ్చండి. ప్రతి ఒక్కరిని సమాధానంతో నింపండి అయ్యా. ఉదయం నేను మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్న వారితో నిశ్చయంగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, ఆరోగ్యం, ఆయుష్యత ఇచ్చేయండి. బిడ్డలు చదువుతున్నారు, మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి, మీరు సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. బాలింతలకు కాపుదల కృప అనుగ్రహించండి. ఆ గర్భంతో ఉన్న బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించి చక్కని ప్రసవాన్ని అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీ దయనునైనా, దేవస్తోత్రంనైనా వ్యాపింపచేసి తండ్రి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు అప్పచెప్తూ వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, సేవకులు జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డలో మీ మీద ఆధారపడినట్లు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మంచి ఆలోచనలతో మంచి మార్గాల గుండా ప్రయాణించే కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారు. ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.